భారతదేశం అనేక అందమైన సహజ వనరులతో కూడిన దేశం. లోయలు మొదలుకొని అందమైన జలపాతాలు, అడవులు, సముద్రాలు, పర్వతాలు ఇక్కడ ఉన్నాయి. కొన్ని పర్వతాలు నేటికి పలువురి చేత పూజలందుకుంటున్నాయి. అటువంటి పర్వతాలలో కైలాస పర్వతం ఒకటి. ఇది కోట్లాది భారతీయుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. మరి ఆ పర్వతానికి సంబంధించి కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పుకుందాం. కైలాస పర్వత శిఖరం సముద్ర మట్టానికి 22,028 అడుగుల ఎత్తులో ఉంది. చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఎవ్వరూ ఆ శిఖరాన్ని చేరుకోలేకపోయారు. పర్వతంపై ఉన్న కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల దీనిని అధిరోహించడం మానవులకు అసాధ్యంగా మారింది. ఈ పర్వతాన్ని దైవక శక్తులు రక్షిస్తాయని, దీన్ని ఎవరూ అధిరోహించకుండా ఉండేందుకు దేవుళ్లే చాలా కఠినంగా సృష్టించారని కొందరు విశ్వసిస్తారు. కైలాస పర్వతం సహజ సౌందర్యం, ఆధ్యాత్మిక అనుభూతి, సాహసం, దైవిక సంబంధాన్ని కోరుకునే వారిని ఆకర్షిస్తుంది. పర్వతం రహస్యాలు పండితులను, అన్వేషకులను, విశ్వాసులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. టిబెట్ పీఠభూమిలో ఉన్న కైలాస పర్వతం ఒక ప్రకృతి అద్భుతం మాత్రమే కాదు, అనేక మతాలకు ఆధ్యాత్మిక కేంద్రం కూడా. శివుడు ఈ పర్వతం మీద ఉంటాడని చాలామంది నమ్ముతారు. ఈ ప్రదేశం అత్యంత శోభాయమానంగా ఉంటుంది. మతపరమైన ప్రాముఖ్యత, భౌగోళిక స్థానం కారణంగా దీన్ని తరచూ ప్రపంచ కేంద్రంగా సూచిస్తారు. ఈ పర్వతం శతాబ్దాలుగా బౌద్ధులు, జైనులు, బోన్స్, హిందువులకు పవిత్ర యాత్రాస్థలంగా ఉంది. ఏటా వేలాది మంది యాత్రికులు ఆధ్యాత్మిక జ్ఞానోదయం పొందాలనే ఆశతో పర్వత స్థావరానికి చాలా వ్యయ ప్రయాసలతో చేరుకుంటారు. హిందువులు కైలాస పర్వతాన్ని స్వర్గం, భూమిని కలిపే దివ్యమైన మెట్లుగా పరిగణిస్తారు. పరమేశ్వరుడు ఈ పర్వతంపైనే రాక్షసరాజు రావణుడిని ఓడించాడని కూడా నమ్ముతారు. ఇక బౌద్ధులు ఈ పర్వతంపైన బుద్ధుడు జ్ఞానోదయం పొందాడని భావిస్తారు. ఇక్కడే మొదటి తీర్థంకరుడైన రిషభదేవ పూర్వజన్మ నుంచి విముక్తి పొందినట్టు జైనులు నమ్ముతారు. ఈ పర్వతం దక్షిణ ముఖంపై సహజంగా ఓం చిహ్నం ఏర్పడింది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఓం చిహ్నాన్ని హిందూ మతం, ఇతర ధార్మిక మతాలు పవిత్రమైనవిగా భావిస్తాయి. కైలాస పర్వతంపై ఈ చిహ్నం ఎలా ఏర్పడిందనే దానిపై పండితులు రకరకాల వాదనలు వినిపిస్తారు. పురాతన భారతీయ ఋషులు దీనిని సృష్టించారని కొందరు చెబుతారు. చైనీస్ చక్రవర్తి ఈ చిహ్నాన్ని ఏర్పరిచాడని మరికొంతమంది అంటారు. ఇలాంటివి చాలానే సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఖచ్చితమైన మూలాలు మాత్రం మిస్టరీగానే మిగిలిపోయాయి. కైలాస పర్వతం చుట్టూ ఉన్న ప్రాంతంలో మానస సరోవరం, రాక్షస్థల్ అనే 2 సరస్సులున్నాయి. మానస సరోవర్ సూర్యుడు, రాక్షస్థల్ చంద్రుడిని పోలి ఉంటాయి. సూర్యునిలాగా కనిపించే మానస సరోవరం బ్రహ్మ జన్మస్థలమని నమ్ముతారు. చంద్రుడిని పోలిన రాక్షస్థల్ శివుడి నివాసంగా పరిగణిస్తారు. పర్వతం పశ్చిమ దిక్కున ఒక ముఖం లాంటి ఆకారం కనిపిస్తుంది. దీన్ని శివుడి రూపంగా, దర్శనంగా భక్తులు అర్థం చేసుకుంటారు. ఈ నిర్మాణం కైలాస పర్వతంపై యమద్వార్ వద్ద ప్రారంభమై దిరాపుక్ వరకు సాగుతుంది. కైలాస పర్వతం స్వయంభువుగా అవతరించింది. దీనిని స్వర్గానికి వెళ్లే నిచ్చెన అని కూడా అంటారు. ఇది అత్యంత క్లిష్టమైన పర్వత శ్రేణి. ఇప్పటి వరకు టిబెట్లోని కైలాస పర్వతాన్ని ఎవరూ అధిరోహించలేదు. బౌద్ధ, హిందూ మత గ్రంథాల ప్రకారం కైలాస పర్వతం చుట్టూ పురాతన మఠాలు, గుహలు ఉన్నాయని చెబుతారు. వీటిలో పవిత్ర ఋషులు సూక్ష్మ రూపంలో నివసిస్తారట. కొద్దిమంది అదృష్టవంతులు మాత్రమే ఈ గుహలను చూడగలరు. హిందువులు కైలాస పర్వతాన్ని శివుడి పవిత్ర నివాసంగా పరిగణిస్తారు. అతను తన భార్య పార్వతి, ప్రియమైన వాహనం నందితో కలిసి శాశ్వతమైన ధ్యానంలో ఇక్కడ నివసిస్తున్నట్టు చెబుతారు. ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులు పవిత్ర కైలాస పర్వత యాత్ర కోసం టిబెట్లోకి ప్రవేశిస్తారు. కానీ కొద్దిమంది మాత్రమే పవిత్ర శిఖరం ప్రదక్షిణను పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. కొంతమంది శిఖరం అధిరోహించడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. కైలాస పర్వతంపై ట్రెక్కింగ్ చేయడాన్ని హిందువులు తప్పుగా భావిస్తారు. ఎందుకంటే పర్వతం పవిత్రతకు, అక్కడ నివసించే దైవశక్తికి భంగం కలుగుతుందని వారి నమ్మకం. కైలాస పర్వతం దగ్గర మానస సరోవర్, రాక్షస్థల్ అనే 2 అందమైన సరస్సులున్నాయి. మానస సరోవరం 14,950 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మంచినీటి సరస్సుగా చెబుతారు. ఈ పర్వత యాత్ర నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీ చేతి గోళ్లు, జుట్టు కొన్ని మిల్లీమీటర్లు పెరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
బౌద్ధులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా ఈ ప్రాంతం పూజలందుకుంటోంది. కైలాస పర్వత శిఖరంపై కొలువైన డెమ్చోక్ అంటే బుద్ధుని ఉగ్ర రూపాన్ని బౌద్ధ మతస్థులు పూజిస్తుంటారు. దీనినే ధర్మపాలగా పిలుస్తారు. తమను నిర్వాణానికి చేర్చే పుణ్యధామంగా బౌద్ధ మతస్థులు ఈ క్షేత్రాన్ని బలంగా నమ్ముతారు. తొలి తీర్థంకరులు ఇక్కడే నిర్వాణం పొందారని జైన మతస్థుల నమ్మిక. గురునానక్ ఇక్కడే ధ్యానం చేశారని కొందరు చెబుతుంటారు. ఎవరెస్టు పైదాకా వెళ్లిన మనుషులున్నారు, కానీ కైలాస పర్వతాన్ని పూర్తిగా ఎక్కిన మనుషులు లేరు. ఎందుకో అది ఎవ్వరికీ సాధ్యపడడం లేదు. జీవితంలో ఎలాంటి పాపాలు చేయని వారే ఈ పర్వతాన్ని పూర్తిగా ఎక్కగలరని ప్రయత్నించిన విదేశీయులు చెబుతారు. ఈ పర్వతం ఎక్కడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్కరి కంప్లైంట్ ఒక్కటే: మ్యాప్లో టార్గెట్ లొకేషన్ సెట్ చేసుకుంటే అది మారిపోతూ ఉంటుంది. టెక్నాలజీ పనికి రాకుండా పోతుంది అక్కడ. కైలాస పర్వతానికి దగ్గరగా వెళితే మన వెంట్రుకలు, గోళ్లు చాలా తొందరగా పెరుగుతాయట. ఎంత త్వరగా అంటే 2 వారాల్లో పెరగాల్సినవి 12 గంటల్లోనే పెరిగిపోతాయి. దీని వెనుక రహస్యం ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. కైలాస పర్వతం నుంచి అప్పుడప్పుడు ఓ కాంతి వెలువడుతుంది. ఇది భక్తులు చెప్పిన మాట కాదు. ఇటు భారతీయ సైనికులు, అటు చైనా సైనికులు చెప్పిన సంగతి. ఈ వింత సైన్స్కి కూడా అర్థం కావడం లేదు. ప్రముఖ పర్వతారోహకులు సైతం ఈ పర్వతాన్ని ఎక్కేందుకు నిరాకరించారు. ఈ పర్వతంపై అనేక అతీంద్రియ శక్తులున్నాయని చాలామంది భావిస్తుంటారు. ఈ విషయంలో శాస్త్రవేత్తలు ఎటువంటి రహస్యాన్ని ఛేదించలేకపోయారు. ఈ పర్వతాన్ని అధిరోహించడానికి పలువురు ప్రయత్నించినప్పటికీ ఏదీ విజయవంతం కాలేదు. అక్కడి వాతావరణం కారణంగా ఎవ్వరూ అడుగు పెట్టలేకపోయారని చాలామంది చెబుతారు. పురాణాల ప్రకారం చూస్తే ఈ పర్వతం సృష్టికి కేంద్రం. దీని ప్రతిముఖం బంగారం, రూబీ, స్ఫటికం మరియు లాపిస్ లాజులి వంటి విలువైన లోహాలతో తయారైందని పురాణ కథనాల్లో ప్రస్తావన వచ్చింది. ఇప్పటి వరకు ఒక్క వ్యక్తి మాత్రమే ఈ పర్వతాన్ని అధిరోహించాడు. కైలాస పర్వతం రేడియో ధార్మికతతో కూడుకున్నదని అంటారు. ఈ పర్వతం వాలు 65 డిగ్రీల కంటే అధికంగా ఉంటుంది. ఎవరెస్టు పర్వతంలోని ఈ వాలు 40 నుండి 60 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ కారణంగానే అధిరోహకులు కూడా కైలాస పర్వతానికి దూరంగా ఉంటారని చెబుతారు. కైలాస పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నం దాదాపు 18 సంవత్సరాల క్రితం అంటే 2001 సంవత్సరంలో జరిగింది. ఆ సమయంలో కైలాస పర్వతాన్ని అధిరోహించేందుకు చైనా స్పెయిన్ బృందానికి అనుమతించింది. ప్రస్తుతం కైలాస పర్వతాన్ని అధిరోహించడంపై పూర్తి నిషేధం ఉంది. ఎందుకంటే భారతదేశం, టిబెట్తో సహా ప్రపంచంలోని నలుమూలల ప్రజలు ఈ పర్వతం పవిత్రమైన ప్రదేశమని నమ్ముతారు. యోగి మిలారెపా అనే బౌద్ధ సన్యాసి 11వ శతాబ్దంలో కైలాస పర్వతాన్ని అధిరోహించాడని చెబుతారు. ఈ పవిత్రమైన రహస్యమయమైన పర్వతాన్ని సందర్శించిన తర్వాత సజీవంగా తిరిగి వచ్చాడని చెబుతారు. ఇది పౌరాణిక గాథలలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ శిఖరాన్ని చేరుకునే ముందు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఈ పర్వతం యొక్క కేంద్ర అక్షాన్ని యాక్సిస్ ముండి అని పిలుస్తారు. అంటే ఖగోళ ధృవాల మధ్య భూమి యొక్క అక్షం. దీని గురించి అత్యంత అద్భుతమైన వాస్తవం ఏంటంటే అక్షం ముండి యొక్క ఖచ్చితమైన స్థానం పవిత్ర ఇతిహాసం రామాయణంలో పేర్కొనబడింది. కైలాస పర్వతం నల్లని శిలలతో నిర్మితమై వజ్రం లాంటి ప్రత్యేక నిర్మాణాన్ని కలిగి ఉంది. కైలాస పర్వతం లోపల బంగారు గనులు, ఇతర ఖనిజ వనరులు ఉన్నాయని నమ్ముతారు. పౌరాణిక విశ్వాసాల ప్రకారం కైలాస శిఖరంపై గ్యాంగంజ్ అని పిలువబడే రహస్య నగరం ఉంది. దీనిని చైనీయులు షాంగ్రిలా అని, హిందువులు శంభాల నగరం అని పేర్కొంటారు. కైలాస పర్వతం సహజ నిర్మాణం కాదని, అతీంద్రియ శక్తుల కారణంగా ఏర్పడిన పిరమిడ్ అని రష్యా నేత్ర వైద్య నిపుణుడు ఎర్నెస్ట్ ములాదాషేవ్ తెలిపారు. కైలాస పర్వతం 100 రహస్య పిరమిడ్లతో నిర్మితమైందని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి నిర్మాణం లేనందున కొంతమంది ఈ సిద్ధాంతాన్ని నిజమని భావిస్తారు. ఈ పర్వతం ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. కైలాస పర్వతం మిగిలిన పర్వతాల మాదిరిగా త్రిభుజాకారంలో ఉండదు, కానీ చతురస్రాకారంలో ఉంటుంది. అందుకే ఈ పర్వతానికి 4 ముఖాలు 4 దిక్కులా విస్తరించి ఉన్నాయని చెబుతారు. మరి తెలుసుకున్నారు కదా కైలాస పర్వతం గురించి. దీని మీద మీ అభిప్రాయాలు కమెంట్ సెక్షన్లో చెప్పండి.